Alhamdulillah, Alhamdulillahi Rabbil Alameen, wassalatu wassalam ala Nabi Sadiq al-Amin, Nabina Muhammad wa ala alihi wa sahbihi ajma'in wa ba'd. A'udhu billahi minash shaitanir rajim, bismillahir rahmanir rahim. శాపగ్రస్తుడైన బహిష్కృతుడైన శైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. నిశ్చయంగా శైతాన్ మీ శత్రువు కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని వారంతా నరకవాసులలో చేరిపోవడానికే పిలుస్తున్నాడు. శైతాన్ మనకు బహిరంగ శత్రువు. అతని నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఖురాన్ సూరా నంబర్ 35 వాక్యం నంబర్ 6. గౌరవనీయులైన పెద్దలు, సోదర సోదరీమణులు, పిల్లలు అందరికీ నా తరఫున ఇస్లామియా అభివాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సమస్త పొగడ్తలు అల్లాహ్ కొరకే శోభయమానం. ఎవరైతే నన్ను మరియు మిమ్మల్ని పుట్టించారు, సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క అనంత కారుణ్యాలను, రహమతులను ప్రసాదించాలని వేడుకుంటున్నాను మరియు శాంతి సలాం పలుకుతున్నాను. మరీ ముఖ్యంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై. సోషల్ మీడియా మరియు మన బాధ్యతలు, దీని గురించి నేను చర్చించాలనుకుంటున్నాను. అల్లాహ్ మనకు సత్యం పలికే మీకు విని అర్థం చేసుకుని ఆచరణా సౌభాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ సోషల్ మీడియా అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో ఒక అనుగ్రహం. మనం దీని ద్వారా లాభం పొందాలనుకుంటే నిశ్చయంగా లాభం పొందవచ్చు. మరియు దీని ద్వారా మనం ఒకరితో ఒకరు సమాచారాన్ని పంచుకోవడం, వ్యాపారం మరియు మార్కెటింగ్ చేసుకోవడం, చదువు మరియు జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ముఖ్యంగా ఇస్లాం ధర్మాన్ని దావా వ్యాప్తి చేయడము, ఇలాంటి చాలా విషయాల్లో మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అసలు విషయం ఏమనగా, మనం ఈ అనుగ్రహము యొక్క ఘనతను గుర్తించడం లేదు. మనలో యువ, వృద్ధ, పిల్లలు, స్త్రీలు ఎవరైనా కానీ అల్లాహ్ మనకు ఈ అనుగ్రహం ఇచ్చారు. దీని ఘనతను గుర్తించడం లేదు. దీని యొక్క వ్యతిరేకము మరియు సానుకూలం రెండింటి ప్రభావం ఉంటుంది. వ్యతిరేకం యొక్క ప్రభావం కూడా ఉంటుంది, సానుకూలం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇదే విధంగా సోషల్ మీడియా యొక్క వ్యతిరేకము మరియు సానుకూలం రెండు ప్రభావితం చేస్తాయి. ఎవరైతే లాభం పొందాలనుకుంటే సానుకూల ప్రభావము వారి మీద ప్రభావం చూపుతుంది. తత్ఫలితంగా వారు సఫలీకృతులవుతారు. ఎవరైతే వ్యతిరేక ధోరణి పాటిస్తారో వారు దానితో వినాశనం పొందుతారు. మనందరి బాధ్యత ఏమనగా ఈ అనుగ్రహము గురించి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. మనం అనుభవిస్తున్న ప్రతి అనుగ్రహము గురించి అల్లాహ్ రేపు ప్రళయ దినాన ప్రశ్నిస్తాడు. మరి ఆ రోజు దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. ఖురాన్ సూరా నంబర్ 102 వాక్యం నంబర్ 8. నీవు ఈ అనుగ్రహము అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపయోగించావా, లేక అల్లాహ్ ఆగ్రహానికి గురి చేసే విధంగా ఉపయోగించావా? అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలను సక్రమంగా ఉపయోగించని వారి గురించి అల్లాహ్ ప్రళయ దినం నాడు ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహ్ ఇలాంటి వారి గురించి నరకంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. నరక ద్వారాలు ఎత్తబడతాయి. మీతో ఈ విధంగా చెప్పబడుతుంది, నీవు ఇహలోకంలో అనుగ్రహాలను ఉపయోగించుకున్నావు, దానితో నువ్వు తనివి తీరా ప్రయోజనం పొందావు. ఇహలోకం కోసం దాన్ని ఉపయోగించుకున్నావు. ఇహలోక జీవితం కోసం నీ పుణ్యాలను పవిత్రమైన తయ్యిబాత్, పరిశుద్ధమైనవిగా హదీసు గ్రంథ జ్ఞానులు అనుగ్రహాల గురించి చెప్పారు. వీటి రూపంలో అల్లాహ్ మనకు అనుగ్రహించారు. ఈరోజు నీకు బాధాకర శిక్ష ఇవ్వబడుతుంది.
అనవసరంగా నువ్వు భూలోకంలో గర్విష్టి వైఖరి మూలంగా నీకు అవమానకర శిక్ష ఇవ్వబడుతుంది. ఎవరైతే అల్లాహ్ అనుగ్రహాలను అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపయోగించరో నిశ్చయంగా అల్లాహ్ యొక్క శిక్షకు అర్హులవుతారు. సోషల్ మీడియాను ఉపయోగించేవారు ఏమనుకుంటున్నారంటే దీన్ని మేము వాడుకుంటున్నాం, దీన్ని మేము వాడుతున్నాము, దీనికి మేము యజమానులము, మాకు ఇష్టమైన విధంగా ఉపయోగిస్తే ఎవరి తరఫు నుంచి ఆంక్షలు విధించేవారు అడ్డు చెప్పేవారు లేరు అనుకుంటున్నారు. నీకు తెలియని వాటి గురించి నీవు మాట్లాడకు. నీవు తెలుసుకోవాల్సిన అవసరము లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను, హృదయము వీటన్నింటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఖురాన్ సూరా నంబర్ 17 వాక్యం నంబర్ 36. కళ్ళు ఏమి చూశాయి, చెవులు ఏమి విన్నాయి, హృదయం ఏమి ఆలోచించింది, నాలుకతో ఏమి తిన్నారు, ముక్కుతో ఏమి వాసన చూశారు, చేతితో ఏ వస్తువు పట్టుకున్నారు, మీ కాళ్లతో నడిచి ఎక్కడికి వెళ్ళారు, వీటన్నింటికి మనం సమాధానం చెప్పుకోవాలి. మనకిష్టమైన విధంగా ప్రోగ్రామ్స్ నడపరాదు. దైవనిఘా, డివైన్ సర్విలెన్స్, దైవ దృష్టి. మనం చేసే ప్రతి పనిని రికార్డు చేయడానికి గౌరవప్రదమైన దైవదూతలు నియమించబడ్డారు. కిరామిన్ కాతిబీన్. మన కుడి ఎడమ మన కర్మలు రాయడానికి కూర్చొని ఉన్నారు. ఏమైతే మీ నాలుక ద్వారా పదాలు పలుకుతారో దాన్ని పటిష్టమైన దైవదూతలు పట్టుకున్నారు, నిఘా వేసి ఉన్నారు, విని వ్రాయడం జరుగుతుంది. ఏమైతే వింటున్నారో వినిపిస్తున్నారో, మనం ఏమైనా సంభాషణ చేసేటప్పుడు సత్యం పలకాలి. సోషల్ మీడియా ఉపయోగించడం హరాం కాదు. ఇస్లాం ధర్మంకి విరుద్ధంగా ఇస్లాము పెట్టిన హద్దులను దాటి ఉపయోగించడం ఖచ్చితంగా హరాం. ఎవరైతే ఇస్లాం ధర్మ హద్దులను దాటి ఉపయోగిస్తారో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. యువత కానివ్వండి, వృద్ధులు, పిల్లలు, స్త్రీలు ఇస్లాం హద్దు మీరి ఉపయోగిస్తే ఆమోదయోగ్యం కాదు. ఇస్లాం దావతీ ప్రచారంలో ఉపయోగిస్తే చాలా మంచి విషయం. పాటలు, మ్యూజిక్, అశ్లీలత కోసం ఉపయోగించడం మూలంగా సభ్య సమాజం చెడు వైపుకు నెట్టివేయబడే విధంగా ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. మనందరి చేష్టల గురించి అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది. గదిలో కూర్చుని దుప్పటి లోపల కూర్చుని ఉన్న, పర్వతాల మీదకి వెళ్ళినా, భూమి అడుగు భాగంలోకి వెళ్ళినా, నీటిలో అడుగు భాగానికి వెళ్ళినా, ఎక్కడ దాక్కొని ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏదైతే మేము వాడుతున్నారో ఎవరు చూసేవారు లేరు, ఎవరు అడిగేవారు లేరు అనుకుంటున్నారా? నాలుకతో పలకకపోయినా మీ హృదయంలో ఏముందో అల్లాహ్ తెలుసుకోగలరు. ఏ విషయం దాగి ఉందో అల్లాహ్ తెలుసుకోగలరు. సోషల్ మీడియాలో ఏమి చేస్తున్నారు, ఏమి చూస్తున్నారు, ఏమి కామెంట్ చేస్తున్నారు అన్నీ రాయబడతాయి. రేపు మన నోటికి తాళం వేయబడుతుంది. చేతులు, కాళ్ళు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయి. ఖురాన్ సూరా నంబర్ 24 వాక్యం నంబర్ 24. తప్పుడు వార్తలు వ్యాప్తి వచ్చిన ప్రతి సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయడము గొప్ప పాపం. విన్న ప్రతి మాటను ధృవీకరించుకోకుండా ఇతరులకు చెప్పేవాడు అబద్ధాల కోరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. దీనివల్ల సమాజంలో గందరగోళం, భయం ఏర్పడుతుంది. ఆఖరికి ఈ విధంగా చెప్పబడుతుంది, శిక్షను అనుభవించండి అని ఆజ్ఞాపించబడుతుంది. ఖురాన్ సూరా నంబర్ 99 వాక్యం నంబర్ 7, 8. కనుక ఎవరు అనుమాత్రము సత్కార్యము చేసినా దాన్ని అతను చూసుకుంటాడు, మరెవడు అనుమాత్రము దుష్కార్యము చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. సోషల్ మీడియా ద్వారా చిన్న పుణ్యాలు, చిన్న పాపాలు కూడా చూస్తాడు. మనం ఏ పాపాన్నైతే పాపం అనుకోవడం లేదో సోషల్ మీడియాను
అనవసరంగా ఉపయోగించడము. కొంచెమైనా ఎక్కువైనా అల్లాహ్ దగ్గర అన్ని రికార్డున్నాయి. మనందరికీ అల్లాహ్ చూపిస్తాడు. అందువలన మనందరికీ సున్నితంగా ఆలోచించి భావోద్వేగాలను జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఉంది. సమస్యను పరిష్కరించుకోవడానికి వ్యాకులత చెందాలి. ఈ విధంగా జరగడం నుంచి అల్లాహ్ శరణు వేడుకోవాలి. ఒకవేళ మన కళ్ళు సోషల్ మీడియాను దురుపయోగం చేస్తూ ఈ లోకం నుండి వెళ్ళే పరిస్థితి రాకూడదు. నిజం చెప్పాలంటే ఉల్మాల యొక్క ప్రసంగాలు, పాఠాలు, మంచి విషయాలు వినేవారు నామమాత్రమే ఉంటారు. యూట్యూబ్లో చూసుకోండి. ఎవరైతే మార్గభ్రష్టత్వం వైపు ఆహ్వానించేవారు, ఇస్లాం పేరుతో తప్పుడు సంభాషణ చేస్తూ హదీసులను మార్పులు చేసి చెడగొట్టడము, రూపం మార్చి వక్రీకరించడం ద్వారా వ్యవహరిస్తారు. ఖురాన్ యొక్క భావము, వివరణ తప్పుగా చేస్తారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ ఏదైనా కానివ్వండి, దేన్నైతే మీరు ఉపయోగిస్తారో చూడండి. వాటి మీద ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో, ఎంతమంది విధేయత చూపించేవారు ఉంటారో, గుడ్డిగా అనుసరించేవారు ఉంటారో, ఇష్టపడేవారు ఉంటారో, మనం దీనిపై విచారించాలి, బాధపడాలి. మరియు మన ప్రయత్నము ఉల్మాల యొక్క మాటలను ప్రచారము చేయబడాలి. వీటిని మనం వ్యాప్తి చేస్తే సాధారణంగా మన స్నేహితులు, వారి స్నేహితులు, బంధువుల వరకు వ్యాప్తి చెందుతుంది. మంచి సంభాషణను అందరూ వినాలి. ఇలా చేస్తే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసు మన ముందు ఉంది. ఎవరైతే మంచి సున్నతుకు జీవం ఇస్తే ఏదైనా విషయము చెరిపివేయబడిన విషయాన్ని దాన్ని ఒకరు అమలు చేశారు, దాన్ని వివరించారు, అమలు చేశారు. ఆ విషయంపై అతను అమలు చేస్తే దాని ఫలితము, దాని ప్రతిఫలము అతనికి దక్కుతుంది. ఆ తర్వాత దానిపై అమలు చేసే వారి ఎంతమంది అయితే అమలు చేస్తారో ఆ పుణ్యం కూడా లభిస్తుంది. అతని ప్రతిఫలంలో ఎలాంటి తగ్గింపు జరగదు. ఉదాహరణకి, నేను ఏదైనా మంచి విషయము చెప్పాను, నేను మరణించిన సున్నత్ని మళ్ళీ అమల్లోనికి తీసుకొచ్చాను, నేను దాన్ని ఆచరిస్తున్నాను. దాన్ని చూసి వేరే వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు. ఆచరిస్తే ఆచరించినందుకు ఆ పుణ్యము నాకు లభిస్తుంది, వారికి కూడా లభిస్తుంది. ఇది అమల్లో పెట్టినందుకు వారికి లాభం దొరుకుతుంది. ఈ పుణ్యకార్యం అమల్లో ఉంటుందో, ఎప్పటి వరకు అమల్లో ఉంటుందో, ఇందులో ఎంతమంది అయితే భాగస్వామ్యాన్ని పంచుకుంటారో, వ్యాపింపజేస్తారో వారందరికీ సమానంగా పుణ్యాలు లభిస్తాయి. ఎవరి పుణ్యము తగ్గించబడదు. ఇదే విధంగా పాపము వ్యాపింపజేయడము, అమలు చేయడము విషయంలో కూడా ఎవరైనా తప్పు కార్యాలని మొదలుపెట్టారు, దాన్ని చూసి వేరే వారు అమలు చేశారు, ఆ తర్వాత వారు దానిపై ఆచరించారు, దాని పాపం అతని మీద ఎంతమంది ఆచరిస్తారో దాని పాపం కూడా అతని మీద పడుతుంది. అల్లాహ్ అందరికీ సమానంగా పాపం యొక్క శిక్ష ఇస్తారు. ఖురాన్లో ఈ విధంగా ఉంది. మేము లిఖించి పెట్టాము, దేన్నైతే ముందుకు పంపించాము, దేన్నైతే వదిలిపెట్టి వచ్చారు. వారు చనిపోయిన తర్వాత కూడా ఏదైతే ఆచరణలో పెట్టబడిందో, పుణ్యకార్యమైనా పాపకార్యమైనా దాని ప్రతిఫలం లభిస్తుంది. సోషల్ మీడియాలో వేరే వారి గురించి వ్యతిరేకంగా చెప్పబడుతుంది, కొంతమంది మీద అసూయ, ఈర్ష్య వ్యక్తం చేయబడుతుంది, పనికిరాని అసందర్భమైన ఇబ్బంది పెట్టే విధంగా బూతు మాటలు మాట్లాడడం జరుగుతుంది. విన్న మాటలు వెంటనే షేర్ చేసేస్తారు. ఏమైనా వార్తలు, న్యూస్ వస్తాయి, దానిని చూసి చాలామంది ప్రభావితం అవుతారు, చాలామంది ఇబ్బంది పడతారు. చాలా వరకు ఫేక్ న్యూస్ అయి ఉంటాయి. మనిషి అబద్ధాల కోరు అవ్వడానికి ఇదే సరిపోతుంది. మీ దగ్గర ఫాసిక్ అనగా ఇస్లాం చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తి, బహిరంగంగా పాపాలు చేసే వ్యక్తి, పాపాత్ముడు ఏదైనా సమాచారం తీసుకుని వస్తే దాని గురించి విచారించి చెక్ చేసుకోవాలి. నిజమా అబద్ధమా కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే దాన్ని ఫార్వర్డ్ చేయాలి. అప్పటి వరకు ఫార్వర్డ్ చేయకూడదు. దానిపై నిజమని నమ్మకం కుదిరిన తర్వాత, విశ్వాసము కుదిరిన తర్వాత, నిర్ణయించుకున్న తర్వాతే ఫార్వర్డ్ చేయాలి. ఎవరైనా ముస్లిము
వేరే ముస్లిం గౌరవ మర్యాదల మీద దాడి చేయకూడదు. ముస్లిం ఎవరంటే వారి చేతి నాలుక ద్వారా వేరే ముస్లిం రక్షించబడాలి. తప్పుడు కార్యాల వలన సమయం వృధా అవుతుంది. సమయం చాలా అమూల్యమైనది. మోమిన్లు అనగా విశ్వాసులు సమయం యొక్క విలువ తెలుసుకోవాలి. విశ్వాసులు టైంపాస్ చేయకూడదు. మీ దగ్గర సమయం ఉంటే మనం అల్లాహ్ స్మరణలో సమయం గడపాలి. అల్లాహకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. సమయము వృధా అవుతుంది. దేని ద్వారా? సోషల్ మీడియా, క్యారమ్ బోర్డు, గేమింగ్, పబ్జి, లూడో వంటివి, మొబైల్ ద్వారా ఆడబడే ఆటలు, ఇవన్నీ మొబైల్ ద్వారా ఆడబడతాయి. ఏదైతే ఆటలు కానీ ఏవైనా ఆటలు కానివ్వండి, ఆ ఆటల్లో ధ్యాస పెట్టకూడదు. వీటి ద్వారా దివాళా తీసినవారు అనగా ఆర్థికంగా నష్టపోయిన వారు ఉన్నారు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, విభిన్నకరమైన రీతిలో ఇబ్బంది పెట్టి ఇళ్ల నుంచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇల్లు అమ్ముకున్న వారు ఉన్నారు. చాలా రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. కొందరైతే ఆరాధనలో కూడా ఆడంబరం చూపుతున్నారు. నమాజ్ చేసేటప్పుడు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడము, ఎహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి పెట్టడము, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కూడా వీడియోలు, ఫోటోలు తీసి పెట్టడము, సోషల్ మీడియాలో పెట్టడము, వారి పరువు ప్రతిష్టల గురించి కూడా ఆలోచించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది చాలా విచారించవలసిన విషయము. ఇది రియా కిందకి వస్తుంది, అంటే ప్రదర్శన బుద్ధి కిందకి వస్తుంది. ఇది ఒక రకమైన మైనర్ షిర్క్ అనబడుతుంది. దీనివలన మనం చేసే పుణ్యకార్యాలు ఫలితంను నశిస్తాయి. ఇళ్లలో నష్టపోయే పరిస్థితి ఏమంటే, దూరంగా ఉన్నవారు దగ్గరవుతున్నారు, దగ్గర వాళ్ళు దూరం అవుతున్నారు. 4-5 మంది ఒక చోటే కూర్చొని ఉంటున్నారు. అందరూ మొబైల్లో మునిగిపోయి ఉంటున్నారు. ఒకరు ఏదో చేస్తున్నారు, ఇంకొకరు ఏదో చేస్తున్నారు, ఏమి చెప్పరు. అందరూ మౌనంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు పక్కపక్కనే ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇది సామాజికంగా, మన కుటుంబ పరంగా మనందరినీ దూరం చేస్తుంది. ఇది చాలా విధ్వంసము, నాశనం. ఇది దూరం చేయబడే చర్య. కుటుంబాల నుండి వేరుపడుతున్నారు. ఇది సోషల్ మీడియా మూలంగా జరుగుతుంది. ఏదైతే మనం చేస్తున్నామో దాని లెక్క తీసుకోబడుతుంది. అందువలన మనం ఇస్లాం ధర్మాన్ని, విశ్వాసాన్ని కాపాడుకొని ఆలోచనలో ఉండాలి. మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా మన పిల్లల్ని కూడా మనం రక్షించుకోవాలి. మంచి పనులు అనగా సోషల్ మీడియా ద్వారా ఏమైతే మనం మంచి పనులు చేస్తామో, దాన్ని వ్యాప్తి చేస్తామో, ఆ పనిని చూసి ఎవరైనా మంచి చేస్తే మనకు కూడా పుణ్యం లభిస్తుంది. అలాగే చెడును వ్యాప్తి చేస్తే దానివల్ల కలిగే పాపాల్లో మనకు భాగం లభిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాను అల్లాహకు ఇష్టమైన పనుల కోసం మాత్రమే ఉపయోగించాలని, పరలోక భయాన్ని గుండెల్లో ఉంచుకోవాలని నేను అల్లాహ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆచరణ సౌభాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.